ఉపాధి హామీ పనిచేసే వాళ్ళను ఇక మీదట కూలీలు అని పిలవద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇక మీదట ఉపాధి హామీ పనిచేసే వాళ్ళను కూలీలుగా పిలవద్దని, కూలీ పదం స్థానంలో శ్రామికుడు అనే పదం వాడాలి అని కోరారు. ఇక నరేగా శ్రామికులు అనే పదం అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందని చెప్పారు. కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ అసలు ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపించలేదు. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డెరిగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు.